రోజు మీరు ఒకే ఒక ప్రార్థన చేయండి. దేవా, ఇంతవరకు కూడా నీవే మమ్మల్ని కాచి కాపాడావు. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రతి విషయానికి కూడా నీవు మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు దినదినము కూడా మనము చెల్లించేవారమై ఉన్నాము. ఎందుకంటే మన నీతిని బట్టి కాదు కానీ, మన యథార్థతను బట్టి కాదు కానీ, ఆయన కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం గనుక మనం ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పేవారమే ఉన్నాం. మనం కృతజ్ఞతలు చెప్తూ ఆయన్ని ఎప్పుడైతే మనం గణపరుస్తూ ఉంటామో ఆయన మనల్ని ఎప్పుడు కూడా గణపరుస్తాడు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే మరి దేవునికి థ్యాంక్స్ చెప్పడమే. దినదినము కూడా జరిగిన దినాన్ని బట్టి, కార్యాన్ని బట్టి, సంతోషమైన వార్తను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి కూడా ఆయనకే కృతజ్ఞతలు